రైట్ ను మనతో పాటు ముకుంద జ్యువెలరీ 9th బ్రాంచ్ కి సంబంధించినటువంటి స్టోర్ మేనేజర్ యశ్వంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. హాయ్ మేడం. హాయ్ అండి. సో 9th బ్రాంచ్ ఓపెన్ అయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్ వీఆర్ సో హ్యాపీ మేడం. ఎందుకంటే జూబ్లీహిల్స్ దిస్ ద 9th బ్రాంచ్ ఓపెనింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఎందుకంటే మన కస్టమర్స్ హైటెక్ సిటీ మన కొండాపూర్ ఈ గచ్చిబౌలి నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ మనకి విజిట్ అవుతుంటారు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే బ్రదర్ మీ బ్రాంచ్ ఎక్కడ రాదా, మీ బ్రాంచ్ మన మేనేజ్మెంట్ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే మా ఎండీ సార్ కూడా డెసిషన్ తీసుకొని కమింగ్ సూన్ 9th బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల కూడా కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అంటే మీరు ఎన్ని ఇయర్స్ గా ఉన్నారండి ఈ ఫీల్డ్ లో? మేడం యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లో పాస్ట్ టైం 14 years గా ఉన్నాను. ఓకే. సో 14 years అంటే గోల్డ్ నిజంగా అది ఎలా ఉండాలి ఏంటి, సో గోల్డ్ మీద పూర్తి అవగాహన ఉండి ఉండొచ్చు అనుకుంటున్నాను. 100%. సో గోల్డ్ రేట్ నిజంగా చాలా కాస్ట్ ఉంది. కాస్ట్ మూమెంట్ లో బ్రాంచ్ ఓపెనింగ్ అంటే మీకు ఏమైనా కష్టంగా అనిపించిందా? అంటే మీరు చూసినటువంటి బ్రాంచ్ కి సంబంధించినటువంటి వర్క్స్ లో అది ఏం లేదు మనం. కమింగ్ సూన్ మనం చూసుకున్నామంటే పాస్ట్ 14 years లో ఎవ్రీ ఇయర్ గోల్డ్ అనేది ఎవ్రీ 10% రేట్ పెరుగుతుంది మేడం. ఎందుకంటే పాస్ట్ మనం చూసుకున్నామంటే 24-25 ఫైనాన్షియల్లో మాత్రమే నియర్లీ 80% వరకు గోల్డ్ రేట్ పెరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు పాస్ట్ ఒక 1 month కానీ స్లైట్ ఫ్లక్చుయేషన్ అవ్వడం వల్ల మళ్ళీ ఎవరైతే మనం మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరైతే పర్చేస్ చేయాలనుకున్నా దీస్ ఆర్ రైట్ టైం. 100%. గోల్డ్ అనగానే సో నిజంగా గోల్డ్ గురించి మాత్రమే మాట్లాడతాము. సిల్వర్ అసలు ఎవరు పట్టించుకోలేదు మొన్నటి వరకు కూడా. బట్ అమాంతంగా నిజంగా గోల్డ్ కంటే డబల్గా వెళ్ళి ఆకాశాన్ని అంటేసింది సిల్వర్ కూడా. సో వాట్ అబౌట్ సిల్వర్? అంటే దాన్ని ఎలా తీసుకోవాలి అనుకునే కస్టమర్స్ కి కాస్ట్ చాలా హెవీగా ఉంది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సిల్వర్ అనేది 2 types మనం. ఒకటి ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు మన గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా సరే ఒకటి ఇన్వెస్ట్మెంట్ అండ్ యూజెస్. మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద పోవాలనుకుంటే లైక్ సిల్వర్ బార్స్ అవైలబిలిటీ ఉంటాయి. అదంటే మనకి లాంగ్ టర్మ్ యూజెస్కి అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు. లైక్ లేదంటే ఆర్టికల్స్ అయితే మన దగ్గర అంటే వెయిటింగ్ టు రేట్ ఓన్లీ 3% GST మాత్రం. లైక్ మనం యూజ్ చేసుకుని ఫ్యూచర్లో అది కూడా మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పార్టే కాబట్టి యూజెస్ చేసుకుని కూడా ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇట్లా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా సిల్వర్ కాస్ట్ చూసుకున్నాం నియర్లీ 460 రూపీస్కి వెళ్ళి స్టిల్ నౌ 260 రూపీస్లో డౌన్ అయింది. ఇది కూడా చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే మనకి నార్మల్గా చాలా వరకు అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి అయితే బిస్కెట్స్ చాలా వరకు పర్చేస్ చేశారు కూడా, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. అలాగే సిల్వర్ ఆర్టికల్ కూడా మన యూజెస్ కోసం అయితే ఇది తీసుకోవచ్చు మనం. ఇది కూడా సేమ్ మనకి ఫ్యూచర్ ఎక్స్చేంజ్ చేసినా వి గెట్ ఫర్ 80% వాల్యూ. సేమ్ మనకి బార్ ఎక్స్చేంజ్ చేసినా వి గెట్ ఫర్ 100% వాల్యూ. బోత్ ఆఫ్ రెండు సేమే. బోత్ ఆఫ్ ఏంటంటే మనకి యూజెస్ కింద ఇది యూజ్ అవుతుంది, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అది మనకి యూజ్ అవుతుంది. సో మేకింగ్ చార్జెస్ 0 అంటున్నారు. సో అంటే కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేస్తారా ఐటమ్, లేదంటే నిజంగా అసలు మేకింగ్ చార్జ్ ఏది కూడా మీరు వెయ్యరా? మన దగ్గర సిల్వర్ ఆర్టికల్స్ ఏదైతే ఉందో దాని మీద మాక్సిమం వెయిటింగ్ టు రేట్ మాత్రమే ఉంటుంది మేడం. ఓన్లీ వెయిటింగ్ టు రేట్ 3% GST మాత్రమే. ఇంకా సిల్వర్ జ్యువెలరీకి వచ్చే కొంది కానీ దాని మీద మనకి MRP ప్రైసెస్ ఉంటుంది కాబట్టి అది నార్మల్గా MRP ప్రైస్ మాత్రం ప్రైసెస్ ఉంటాయి మన వాటికి. ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసినా కూడా మనకి సిల్వర్ జ్యువెలరీ మీద 80% వాల్యూ బైబ్యాక్ పాలసీ ఉంటుంది. అంటే మ్యాక్స్ ఏంటంటే గోల్డ్ విషయంలో తరుగు ఎక్కువ తీస్తారు అనేది ఉంటుంది అనమాట. లైక్ బీట్స్ విషయంలో కానీ రిటర్న్లో అంటే లైక్ తులంకి 3 గ్రాములు అలా తీస్తారు అనేది, వెండి అయినా సరే బంగారం అయినా సరే. సో ఇక్కడ ఎలా ఉంటుంది, నిజంగా అంత తీస్తారా? ముకుంద ఈజ్ ఫేమస్ ఫర్ అదే మేడం. ఎందుకంటే మనం మార్కెట్లోకి వచ్చి 3 years అయింది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన స్ట్రాటజీ ఒకటే, 2 to 12%. మీకు తెలిసే ఉన్న భాష 3 years బ్యాక్ వరకు 18, 20, 22% VA ఛార్జెస్ ఉండేది. ఇప్పుడు ఇప్పుడైతే మనం 2 to 12% పెట్టామో అదే మార్జిన్. ఎస్పెషల్లీ ముకుంద అంటే కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ ప్రిఫరబుల్, అలాగే వాల్యుడేషన్ పార్ట్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఫ్లక్చుయేషన్ వల్ల మనం రేట్స్ పెరగడం వల్ల మనం వాల్యుడేషన్ ఏ రోజు మనం పెంచింది లేదు. మళ్ళీ వీ గివ్ ఫర్ 2 to 12% ఆన్ VA ఫర్ జ్యువెలరీ మీద. అలాగే మనం అన్నట్టుగా బీట్స్ ఇప్పుడు ఏదైతే స్టోన్ వాల్యూ ఉందో ఎవరు ఇవ్వనటువంటి ఆప్షన్ ముకుంద గివ్ ఫర్ 65% ఆన్ స్టోన్ వాల్యూ. మన ముకుంద ఒకటే, మీరు ఏ పర్టికులర్ స్టోన్ తీసుకున్నా కూడా లైక్ బీడ్స్ కానీ, ఆనెక్స్ కానీ, పర్ల్స్ కానీ, పోటాస్ కానీ, మన బిల్ వాల్యూ ఏదైతే మీరు స్టోన్ కాస్ట్ పే చేస్తారో ఫ్యూచర్ ఎక్స్చేంజ్ వాల్యూలో కూడా బీడ్స్ కాస్ట్కి 65% బైబ్యాక్ పాలసీ ఇస్తారు. దట్ ఈస్ ద ముకుంద స్పెషల్. సో అంటే ముకుందకి స్పెషల్గా కస్టమర్ రావాలి అని అంటే మీరు చెప్పే పాయింట్ ఏంటి? ఇంకా ఎస్పెషలీ ముకుంద స్ట్రాటజీ, ప్రతి ఒక్క సినిమాకు ఒక చిన్న క్యాప్షన్ ఉన్నట్టుగా ముకుంద ఈజ్ లైట్ వెయిట్ జ్యువెలరీ ప్రిఫరబుల్. ఇప్పుడు మనకు చిన్న బడ్జెట్ అనుకుంటే దానికి ఆ బడ్జెట్లో మనం హార్ట్ఫుల్లీ హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. అలాగే కస్టమర్స్కి ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే కూడా వి మేక్ ఫర్ కస్టమైజేషన్. అలాగే మన పూర్వీ బ్రాంచ్ కూడా ఉంది, ఎస్పెషల్లీ ఫర్ 18 carats గోల్డ్ జ్యువెలరీకి కస్టమైజేషన్ స్టోర్. అది మనకి ఏదైనా 18 carats రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దాన్ని మనం కస్టమైజేషన్ చేసి కూడా మన దగ్గర ఆప్షన్ ఉంటుంది.